శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్ని విన్నా ఎంత ప్రయత్నించినా ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాను? మీ శీర్షికలన్నీ ఎప్పటి నుంచో వింటున్నాను. ఎంతో మంది మహానుభావులు చెప్పేవి కూడా వింటున్నాను. ఆనందంగా ఉండాలి అని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాను. విషయం అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ జీవితంలో జీవించేటప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నాను? ఆనందంగా ఎలా ఉండాలి? ఇది వారి ప్రశ్న. ఇక్కడ జీవితం జీవించడానికి రెండు విధానాలు ఉన్నాయి. ఎవరికైనా సరే, మనందరికీ రెండు విధానాలు ఉన్నాయి, లేదంటే మూడు విధానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే, నిరంతరం జీవితం సంఘర్షణతో జీవించడం మొదటి విధానం. రెండో విధానం సరదాగా జీవించడం. మూడో విధానం సమర్పణగా జీవించడం. సంఘర్షణగా, సరదాగా, సమర్పణగా. ఇక్కడ సంఘర్షణగా జీవించడం అంటే, అసలు జీవితం ఎవరైనా సంఘర్షణగా జీవించాలని కోరుకుంటారా అండి అని మనం సహజంగా మనకు ఆ ప్రశ్న పడిపోద్ది. అందరం సరదాగా ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ సంఘర్షణగా ఎందుకు జీవిస్తామండి? కాదు. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. జీవితం నేను అనుకున్నట్టు జరగాలి అంటే, నేను అనే భావనలోంచి మొదలవుతాం మనం. ప్రతి మనిషికి తెలిసింది నేను ఈ శరీరం. తర్వాత ఆ నేనులో నాది, నావి, నా వాళ్ళు ఇవన్నీ కలిసిపోతాయి నేనులో. ఆ నేను అనేకాన్ని కలుపుకొని బలపడిపోతూ ఉంటుంది. ఆ అనేకం నా వాళ్ళు, నాది, మొత్తంగా నా కుటుంబం. అదేదైనా నా స్నేహితులు కావచ్చు, నాకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నీ నా నేనులో దూరిపోతాయి. అలా నేను రోజు బలపడిపోతూ ఉంటుంది. ప్రతిరోజు మనం వినేవి, తినేవి, చూసేవి, అనుకునేవి, భావించుకునేవి, ఊహించుకునేవి, కల్పించుకునేవి, పనికొచ్చేవి, పనికిరానివి, మొత్తం సరదాగా చేసిన, సీరియస్గా చేసిన, ఊరికినే విన్నా, ఊరికినే చేసిన ఏదైనా నేనులో పడి బలపడిపోతూ ఉంటుంది. ఈ నేనులోంచి బయలుదేరినటువంటి మనిషి ఏమనుకుంటాడంటే, నా ఇష్ట ప్రకారం జరగాలి అని ప్రయత్నిస్తాం. అనుకుంటామా? అనుకోం కాదు, అసలు ప్రయత్నమే అందులోంచి మొదలవుతుంది. నేను అనుకున్నట్టు జరగాలి, నేను అనుకున్నది తినాలి, నేను అనుకున్నది కట్టుకోవాలి, నేను కోరుకున్నట్టుగా ప్రయత్నించుకుంటా ఉంటాం. చూడండి, మనందరం ఏదైనా ఇలా నేను అనుకున్నట్టు, నేను కోరుకున్నట్టు, నేను భావించుకున్నట్టు అని ఆ నేనులోంచి బయలుదేరే జీవితం, థాట్ ఏదుందో అది సంఘర్షణ, ఘర్షణాయుతమైన జీవితం. సంఘర్షణ. ఎందుకో తెలుసా? అన్నీ నా నేనులోంచి ఎలా చూస్తానో నాకు అలాగే కనబడతాయి. నా నేననే కళ్ళజోడు, అందులోంచి ఎలా చూస్తానో నాకు ప్రపంచం అంతా అలాగే కనబడుద్ది. నా నేననే కళ్ళజోడులోంచి నేను ఏమి చూడాలనుకుంటున్నానో అవే కనబడతాయి. నాకు అవే కనబడతాయి. మిగిలిన సృష్టి ఎంత ఉన్నా నాకు అది లేనట్టు లెక్క. నాకు కనపడేది నేను భావించుకునేదే, అదే చూస్తాను. జాగ్రత్తగానండి. నేను ముందు నేను పెట్టుకున్న నేననే కళ్ళజోడు ఏదుందో నాకు ప్రపంచం మొత్తం ఆ రంగులో కనపడుతుంది. అంటే నా భావాలు, నా ఆలోచనలు, నా ఊహలు, వీటిల్లోంచి అన్ని ప్రపంచాన్ని కూడా అలాగే భావించుకుంటాను. నా ఎదురోళ్ళందరినీ, ప్రపంచం అంటే మనుషులే, అలాగే భావించుకుంటాను. అందుకే నా ఎక్స్పెక్టేషన్స్తో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఎదుటి వ్యక్తిని. అలాగే నా నేనులో ఏ కోరికలు, ఏ ఆలోచనలు, ఏ భావాలు, ఏ సత్యాలు ఉన్నాయో అవే అన్ని సత్యంగా భావించుకొని అలాగే జరగాలనుకుంటాను. కానీ అనుకుంటున్నానని కూడా చాలా మందికి తెలియదు. ఎవరికాళ్ళ నా కోసమే కదా నేను బతుకుతున్నానని బతుకుతూ వెళ్ళిపోతుంటారు. అందుకని నిత్య జీవితం నేనులోంచి మొదలయ్యేది సంఘర్షణగా ఉంటుంది. సంఘర్షణ అని తెలియదు అందరికీ. నేను ఎందుకు సంఘర్షణకు గురైపోతున్నాను, ఘర్షణకు గురైపోతున్నాను, నాకు ఎందుకు ఈ బాధలేంటి, కష్టాలు ఏంటి, ప్రతి చిన్న మాటకి గొడవ అయిపోతుంది, ప్రతి చిన్న విషయానికి గొడవ అయిపోతుంది, అసలు ఎవరితోనూ నాకు కలవట్లేదు, ఎవరితో నాకు కుదరటం లేదు అనుకుంటూ ఉంటారు.
కాదు, నువ్వు నీ నేనులోంచి మొదలయ్యావు. నీ నేనులోంచి మొదలైతే ఎప్పుడు సంఘర్షణగానే ఉంటుంది, ఘర్షణగానే ఉంటుంది. కానీ ఆ నేనులోంచి మొదలయ్యానని కూడా నీకు తెలీదు. నీ నేను అనే ఒక పరిమితత్వంలోంచి వెళ్తున్నావు, దానికి అనుకూలమైనవన్నీ కోరుకుంటున్నావు. అలా ఎలా కుదురుతుంది? అనంత సృష్టిలో నీ చుట్టూ ఉన్న మనుషులందరూ ఇలాగే ఉన్నారు, అందరం అలాగే వెళ్తున్నాం. కాబట్టి అసలు అందులోంచి ప్రయాణమే ఘర్షణ. ఘర్షణ అంటే అది, అందులోంచి ప్రయాణమే ఘర్షణ. ఇంకా అది మొత్తం ఘర్షణగానే ఉంటుంది. నేనుతో మొదలైన జీవితం మొత్తం ఓ మెలకు అంతా ఘర్షణగానే ఉంటుంది, గాఢ నిద్రలో తప్ప. ఒకవేళ కళ్ళు వస్తే కళ్ళ కూడా ఘర్షణే ఉంటుంది. ఘర్షణ ఫలితాలు ఏంటి? అశాంతి, భయము, బాధ, దుఃఖము, నెగిటివ్ గుణాలన్నీ. డిప్రెషను, విసుగు, చికాకు, కోపము, సంతృప్తి లేని జీవితం. ఎప్పుడు జీవితం అశాంతిమయంగా అన్ని నెగిటివ్ గుణాలతో ఉంటుంది. జస్ట్ సింపుల్, ఏమీ లేదు. నేనులోంచి బయలుదేరారు. పెద్ద నేరాలు ఘోరాలు కూడా ఎవరేం చేయట్లేదు. అవి చేస్తే మళ్ళీ వేరు. నేను అన్నప్పుడు నాకు తెలిసింది అంతే, నేను అనుకున్నట్టుగా, అంతే సింపుల్. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, నేను అనుకుంటాను మా అబ్బాయి గురించి. మా అమ్మాయి అంది, నేను అనుకుంటాను. మా అమ్మ నాన్న నేను అనుకుంటాను. నా భార్య పిల్లలు నేను అనుకుంటాను. నా భర్త పిల్లలు నేను అనుకుంటాను. ఎవరినైనా నేను అనుకుంటాను. అదేంటి, నేను మీకే మంచి చేస్తున్నాను కదా అంటాను. మళ్ళీ అది కూడా వాళ్ళ కోసమే కష్టపడతాను, వాళ్ళకి అన్ని చేస్తాను, వాళ్ళకి అన్ని చేస్తాను. అయినా ఎలా చేస్తాను, ఎలా కష్టపడతాను? నా నేనులోంచి. వాళ్ళకేం అవసరమో, వాళ్ళ నేనుకేం కావాలో అనే ఆలోచన అసలు నాకు పుట్టదు. ఇది కుటుంబంలో అయినా అంతే, నా పర్సనల్గా అయినా అంతే. నాకేం కావాలి? మొత్తం నా నేనులోంచి నేను మొత్తం జీవితం జీవించేస్తుంటాను. నా కొలబద్ద నా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్న కొలత ఏంటి అంటే నా నేను. నా నేనులో ఉన్న సమస్తం ఆలోచనలు, భావాలు, ఇష్టాలు, కోరికలు, ఎదుటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసేది కూడా నా కొలతే. నేను కొలతలు కొలిచేదంతా నా నేనుతో. నాకు వచ్చే వాటిని కూడా అలాగే కొలుచుకుంటాను నా నేనుతోనే. అందుకని నాకు మొత్తం ఘర్షణగానే ఉంటుంది. ఎందుకని నా నేను నా దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర నా నేను ఉండదు. ఎందుకని వాళ్ళ నేనులు వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలా సింపుల్ థింగ్ అంతే. ఇందులో పెద్ద చెడు లేదు, పెద్ద ఘోరం లేదు, పెద్ద నేరం లేదు. కాబట్టి అది ఎప్పుడూ ఘర్షణాయుతంగానే ఉంటుంది ఆ నేనులోంచి బయలుదేరితే. ఓకే, ఇప్పుడు ఆ నేనుతో కొలతలు వేస్తే వచ్చేది ఘర్షణ. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? ఈ సంఘర్షణాయుత జీవితం. ఇక్కడ ఆనందంగా ఉండటం అసలు కుదరదు, ఆనందం రాదు. ఎప్పుడైనా నా కొలతలకి సరిపోయినవి దొరికినప్పుడు కొంచెం ఆనందం అనిపిస్తుంది అంతే. కానీ ఎక్కువ ఘర్షణతోనే సాగుద్ది. దాని యొక్క ఫలితాలు ఇందాకే చెప్పుకున్నాం. మొత్తం నెగిటివ్ థాట్స్, ఇంకా అది డిప్రెషన్ వరకు, ఇంకా పెరిగితే సూసైడల్ థాట్స్ వరకు, అభద్రతాభావం, తన ఒక అసమర్థుడుగా తనను తానే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటి వాళ్ళందరి మీద నిందలేస్తూ ఉంటారు. వీళ్ళ వలన మేము నష్టపోతున్నాం, వీళ్ళే మాకు అడ్డం పడిపోతున్నారు, నన్ను ఎదగనివ్వట్లేదు అనేది, కుటుంబమో బయట ఎవరైనా సరే. ఇది మొదటి నేను సంఘర్షణతో ఉంటుంది ఎప్పుడు. అందుకని ఆనందంగా ఉండడం కుదరదు. ఇప్పుడు సరదా నేనంటే ఏంటంటే ఒక చిన్నది అసలు అర్థమైంది. ఏం అర్థమైందంటే నాకున్నట్టు అందరికీ ఉంటుంది కదా. అసలు ఎందుకు ప్రతిదాన్ని అంత సీరియస్గా తీసుకోవటం? అంతా నా కుటుంబ సభ్యులే కదా, అంతా స్నేహితులైన నా వాళ్లే కదా. నేను ఎవరితో కలిసి జీవిస్తాను అసలు రోజువారీ జీవితం? నేను ఒకళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నాను అనుకోండి, వాళ్ళందరూ నిత్యం నాతో ఉండేవాళ్ళే కదా. నేను వాళ్ళ దగ్గర పని చేయొచ్చు, వాళ్ళు నా దగ్గర పని చేయొచ్చు, లేదా ఒకే దాంట్లో అందరం కలిసిమెలిసి పని చేయొచ్చు. కాబట్టి జస్ట్ లైక్ ఇట్, వీళ్ళందరితో రోజు ఉండాలి. అలాగే కుటుంబంలో అందరూ నా వాళ్ళే అనేది ఒక సింపుల్గా అసలు దాన్ని తీసేసుకొని నా జీవితం చక్కగా వీళ్ళందరితో ముడిపడి ఉందంటే, వాళ్ళకి కోరికలు ఉంటాయి, నాకు కోరికలు ఉంటాయి, అందరికీ నేను ఇలాగే ఉంటాయి. అసలు జస్ట్ లైక్ ఇట్, వదిలే, లెట్ ఇట్ గో. దాన్ని అలా పోనాయి. జీవితం ఒక నదీ ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. నదీ ప్రవాహం ఎటు వెళ్తుంది అన్నాం అనుకోండి, ఏమీ లేదు, ఎటు పల్లంగా ఉంటే అటు వెళ్ళిపోద్ది. భూమి వాళ్ళు ఎటు ఉంటే, పల్లపుతనం ఎటు ఉంటే అటు వెళ్ళిపోద్ది. మధ్యలో దానికి ఏమన్నా అడ్డం వచ్చి రాళ్ళు, రప్పలు, కొండలు, గొట్టలు అడ్డం వచ్చినాయి అనుకోండి, అదేం ఆగదు, పక్క నుంచి వెళ్ళిపోద్ది దావ చేసుకొని. అంటే ఎటు పల్లము, ఎటు దారి దొరికితే అటు వెళ్ళిపోద్ది, కానీ నది అయితే ఆగదు. సరదాగా జీవించే వాళ్ళు ఇలా ఉంటారు, ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా, అసలు తీసుకోకూడదు కూడా.
ఎందుకని మనలాంటి వాళ్ళే ప్రపంచంలో కోటాను కోట్ల మంది, ఇప్పుడు 800-900 కోట్లు ఉన్నారు. మనుషులు తీసుకున్న జంతువులతో మనకేం పని అసలు? అందరూ ఇదే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఇంకా సీరియస్నెస్ ఏంటి? నేను ఒక్కడనే పోనీ స్పెషల్గా ఏదో ఈ ప్రయత్నం చేస్తుంటే చాలా సీరియస్గా ప్రయత్నం చేయొచ్చు. అందరూ జీవిస్తున్నారు, పుట్టారు, పెరుగుతున్నారు, ఆ జీవితంలో ఏదో కోరుకుంటారు, చచ్చిపోతారు. అందరికీ ఉన్న శారీరక సుఖాలు అంతే, పంచేంద్రియ సుఖాలు అంతే, అందరికీ ఉన్న శరీరం అంతే, అందరూ తినే తిండి అంతే, అందరూ కట్టుకునే బట్ట అంతే, కొంచెం ఎక్కువ తక్కువ అందరికీ డబ్బే కావాలి. అసలు సీరియస్నెస్ ఎందుకు? ఇంకా ఇది అందరిలాగా నాకేదో దొరికిందంత హ్యాపీగా ఉంటాను, దొరికిన మనుషులతో హ్యాపీగా ఉంటాను. నో సీరియస్నెస్ ఇన్ లైఫ్. జీవితం అంతా సరదా. నాలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 900 కోట్ల మంది ఉన్నారు. పుట్టేవాళ్ళు పుడుతుంటే చచ్చేవాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. అసలు ఎవడు దీన్ని ఏం మార్పు చేయలేడు. యాక్సెప్టబుల్ థింగ్ ఇది. మరణం తప్పదు. నేను ఎంత ప్రయాణిస్తున్నా జీవితం అది మరణానికే వెళ్తుంది. సింపుల్. ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసేసి అందరితో పంచుకుందాం. ఓకే, ఆడు మోసం చేశాడా? నేను నిజంగా మీతో మాట్లాడుతున్నా, నేను నిజంగా చెబుతున్నా, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను సరదాగా ఉన్నాను. కానీ నా జీవితం అంత కష్టాలు. అసలు నాకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు. ఏంటి? బయట వాళ్ళకి కానీ నాకు అసలు ఎప్పుడూ కష్టం లేదు. అందరితో సరదాగా ఉన్నాను. ఇప్పుడు కూడా అందరితో సరదాగా ఉంటాను. నాకు సరదాగా ఉండటం చాలా ఇష్టం. సినిమాలు చూసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. సీరియల్స్ లాంటివి అసలు ఏం చూడండి, ఒక సినిమాలో చూస్తాను. న్యూస్ అసలు సినిమాలు తప్ప ఇంకేమి దేనికి సోషల్ మీడియాని వాడను నేను. ఎందుకంటే సినిమా మొదలవుతుంది, ముగిసిపోతుంది, మొత్తం అప్పుడు క్లోజ్ అయిపోద్ది. నో సస్పెన్స్, నో థ్రిల్లర్స్. రేపు సీరియల్ ఏమొస్తుంది అలా పొడిగించుకుంటూ పోను. అలాగే మనుషులతో ఎదుటోడు చెడ్డోడైనా మంచోడైనా నన్ను మోసం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా నేను వాళ్ళతో సరదాగానే ఉన్నాను. బోల్డ్ మంది మోసాలు చేశారు, చేయకుండా ఎందుకుంటారు? అసలు బోల్డ్ మంది నన్ను మోసాలు చేశారు. అసలు నాకు నా సొంత కుటుంబ సభ్యులు చేసిన దానికంటే ఎక్కువ ఎవరు చేయలేం అసలు నాతో. ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్న ఈ శీర్షికలు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట్లాడగలిగిన సామర్థ్యం ఏదుందో ఇది నాకు 18-17 ఏట నుంచి ఉంది. పుస్తకాలు రాయగలను, మాట్లాడగలను, ఇవన్నీ చెప్పగలను. అనేక పాటలు రాశాను, అనేక పుస్తకాలు రాయగలను. రాస్తే మొదలుపెట్టాను, రాశాను, కవితలు రాశాను. ఒకటి కాదు, చాలా సామర్థ్యాలు ఉన్నాయి నాలో. వీటన్నింటినీ నా సొంత కుటుంబ సభ్యులు తొక్కి నొక్కి పెట్టి ఉంచారు. నువ్వు ఇవన్నీ వ్యక్తపరచకూడదు, చేయకూడదు, మాతో ఉండాలంటే. ఎప్పటి నుంచో తెలుసా? నా 18వ ఏట నుంచి నా 51వ సంవత్సరం వరకు నన్ను అసలు ఏమి చేయనివ్వలే. ఎందుకు చేయనివ్వలేదంటే వాళ్ళు కూడా ఇదే రంగాల్లో ఉన్నారు. వాళ్ళకంటేనే వాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పినవి నేను చెప్పాలని చెప్పారు. వాళ్ళు కూడా ఇదే రంగాల్లో వాళ్ళకి వచ్చు, ఈ రంగాల్లో ఉన్నారు. అందుకని నువ్వు సొంతంగా ఏం చెప్పకూడదు, నువ్వు సొంతంగా ఏం రాయకూడదు. ఆ సొంత స్కిల్స్ నీకు. నాకు ఎలా వచ్చినాయి స్కిల్స్? నా ముందోళ్ళ నుంచే వచ్చి ఉంటాయి జీన్స్లో. కానీ అదేమైందంటే మాకు నువ్వే అడ్డమైపోతున్నావు. నువ్వు మావి చెప్పు, మేము చెప్పినవి చెప్పు, అంతే తప్ప నీ సొంతవి చెప్పగాను. అలా నన్ను 18వ ఏట నుంచి 51వ ఏట వరకు వాళ్ళ అండర్లోనే ఉండాలని విశ్వ ప్రయత్నాలు రకరకాలుగా చేసి నా సొంత వాళ్ళు తొక్కిన దానికంటే అసలు ప్రపంచంలో నాకు ఎవరు చిన్న హాని కూడా చేయలే. వాళ్ళు హాని ఏం చేయలే. పాప వాళ్ళని నేను అనుసరించాలని కోరుకున్నారు అంతే. నీ సొంత నాలెడ్జ్ వద్దని నాకు డైరెక్ట్గా చెప్పారు. బోల్డ్ సార్లు చెప్పారు, 100,000 సార్లు చెప్పారు. ఇక చివరికి 51వ సంవత్సరం వరకు అని ఎందుకన్నానంటే అప్పటి వరకు నాకు మనుషులు కావాలి, నా వాళ్ళు కావాలి, మనుషులు ఉండాలి, మనుషుల్ని పోగొట్టుకోకూడదు అనుకొని నేను బ్రతికాను. అప్పటికి ఇంక ఇసుగు పుట్టి తప్పుకున్నాను. ఇసుగు పుట్టి అంటే నా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, అందుకని తప్పుకున్నాను. ఇలాగే ఉంటుంది జీవితం. అయితే ఇదంతా సరదాగానే ఉంది, ఇందులో నో సీరియస్నెస్. బయట వాళ్ళకి అలా కనపడుతుంది, చెబుతున్నప్పుడు కూడా మీకు అలా కనపడుతుంది. ఎవ్రీడే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. నాతో ఉన్న వాళ్ళందరినీ ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా సరే, చిన్నవాడు, ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు, ఇలా ఏం లేదు నాకు. నేను ఎంజాయ్ చేస్తాను మనుషుల్ని. అసలు నాకు ప్రపంచంలో విలువైన వాడు మనిషికి మనిషే అనేది నా భావం. మనకి మొత్తం ప్రపంచం మనకు రాసిచ్చేసి ఈ మొత్తం ప్రపంచ సంపదలన్నీ నీకే అని ఇచ్చేసి ఒక్కడనే బతకమండి ప్రపంచంలో. మనకు అసలు ఒక కుటుంబం లేకపోతే, నానేవాళ్ళు ఎవరు లేకపోతే, మొత్తం ప్రపంచ సంపదలన్నీ మనమే.
అసలు నా వాళ్ళు ఎవరు లేకపోతే, నేను ఒక్కడనే అయితే, ప్రపంచం నిండా మనుషులు ఉంటారు కానీ నాకైతే ఎవరు లేరు. మొత్తం ప్రపంచ సంపదలన్నీ నావే, అంత కుబేరుడిని, అంత ఇచ్చేశారు నాకు. కానీ నాకు నా వాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉంటుంది జీవితం? నాకు అసలు నచ్చదు. సంపదలు లేకపోయినా పర్వాలేదు, నా మనిషి నాకు ఎవరో ఒకళ్ళు నా పక్కనుంటే, నాలాంటి ఇంకో మనిషి నా పక్కనుంటే చాలా బాగుంటుంది. కాసేపు మాట్లాడుకుంటాం, కాసేపు ఏదో వాళ్ళతో గడుపుతాం. మనుషులు లేకుండా ఎలా గడుపుతాం అసలు? మనం కుదరదు. అందుకని సరదాగా ఉంటారు, అది అర్థమైన వాళ్ళు. మనుషుల్ని పోగొట్టుకోరు. ఎదుటివాడు చెడ్డోడో మంచోడో, తీవ్రమైన మనకి మోసగాడు కాకుండా ఉంటే చాలు. తీవ్రంగా నష్టపరుస్తున్నారు, నా కుటుంబం పిల్లలు కూడా దెబ్బతింటారు అనేటువంటి స్థితిలో 51లోకి జీవితకాలం మౌనం పెట్టుకుని వదిలేశాను. అప్పుడు దాకా వదిలేసినా కూడా నాకు ఘర్షణ లేదు. నేను ఘర్షణ పట్ల మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. మౌనంగా ఉన్నాను. మళ్ళీ ఘర్షణ పడడం అంటే ఘర్షణాయుత జీవితం అంటే ఏంటంటే నేను అనుకున్నట్టు సాగాలి అని. నో, సరదాగా ఉందాం. ఇప్పుడు నది ఏమైంది? నది అలా ప్రవహించుకుంటూ వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద కొండరాళ్ళు అడ్డం వచ్చినాయి. కొండరాళ్ళు ఏమైంది? కదపలేకపోయింది, పక్క నుంచి వెళ్ళిపోయింది అంతే. యుద్ధంలో ఓడిపోవటం కాదు, అది తన దారి తాను చూసుకుంది. మౌనం ఓడిపోవటం కాదు, పక్కకి వెళ్ళటం, ఘర్షణ పడకుండా ఉండటం ఓడిపోవటం కాదు, ఓటమి కాదు. నీ జీవిత ప్రవాహాన్ని పక్క నుంచి నడిపించేసుకెళ్ళిపో. నా భార్య పిల్లలు నిజంగా నా మీద ఆధారపడి ఉన్నారు కనుక, అది తప్పదు కనుక వాళ్ళ బాధ్యత నేను చూసుకుంటున్నాను. వాళ్ళు అసలు నేను బాగా అర్థమయ్యాను. నేను ఎంజాయ్ చేస్తాను, మా పిల్లలతో బాగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను. నేను అసలు ప్రతి విషయంతో, ప్రతి మనిషితో ఎంజాయ్ చేస్తాను. మా ఇంటికి వచ్చే పని చేసి ఏదన్నా అవసరం ఉండి పని చేయడానికి వచ్చిన మనుషులతో కూడా చక్కగా కౌరులు చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఒక మనిషి మన దగ్గర ఉండటాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. మనుషుల దగ్గర మనిషిగా ఉండటానికి ఎంజాయ్ చేస్తాను నేను. అంతే, ఎంజాయ్ చేయడానికి ఏమి లేదు, జస్ట్ మనిషి ఉన్నాడు అంతే. ఇందాక ప్రపంచ సంపదలన్నీ మనకి ఇచ్చేసి నా అనేవాళ్ళు లేకుండా ప్రపంచంలో మనుషులు ఉండే అన్నాను. అది కొంతవరకు నా అనేవాళ్ళు లేనప్పుడు కుదరదు, బాధగానే. అసలు అంటే ఎందుకు జీవిస్తున్నాను తెలీదు. సరే, ఓకే, అదొకటే. అసలు మనుషులే లేకపోతే ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా నాకు ఇచ్చేశారు. ఇప్పుడు నానేవాళ్ళు లేకపోతే అది వేరన్నాం. ఎందుకంటే నాని పట్టుకు తిరుగుతాం కాబట్టి, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం మనం మోసుకుంటూ తిరుగుతాం కాబట్టి ఓకే. అది లేకపోతే అలా అన్నాను. ఇప్పుడు ఒకసారి ఊహించండి, అసలు మనుషులే లేకపోతే భూమి మీద మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రకృతి ఉంది, జంతువులు ఉన్నాయి, నేను ఒక్కడనే ఉన్నాను, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మనుషులు ఎవరు లేరు అసలు భూమి మీద. ప్రపంచ సంపదలన్నీ నీయే, నువ్వేం కష్టపడక్కర్లా, మొత్తం అధికారం అంతా నీదే. ఏం చేస్తావు ఇప్పుడు? నీకు ఇంకా కావాలంటే కొంచెం మహిమలు మాయలు అద్భుతాలు కూడా ఇస్తారు. గాలిలో ఎగిరేయచ్చు, నడిచేయచ్చు, తిరిగేయచ్చు, నువ్వు కోరుకున్నాయని. కానీ మనుషులు లేరు ఇక్కడ. నీకు అద్భుతాలు, మహిమలు, శక్తులు కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ డూప్లికేట్ మోసగాళ్ళు, మోసగత్తులు, ఆధ్యాత్మికతలు, ఈ అద్భుతాలు, మహిమలు, ప్రచారాలేక దేవుళ్ళు, దేవతల పేర్ల మీద మతాల్లో డూప్లికేట్ వాళ్ళు ముందే చెబుతున్నా, మంచోళ్ళు కాదు, అందరికీ వర్తించదు. నీకు అవి కూడా ఇచ్చేశారు శక్తులు. నువ్వు ఆకాశంలో తిరగచ్చు, ఎక్కడికైనా నువ్వు ఏదైనా చేయొచ్చు, నీకు మహిమలన్నీ ఇచ్చారు. కానీ మనుషులు లేరు భూమి మీద, ఏం చేస్తావు? ఇది అర్థమైన వాళ్ళు సరదాగా ఉంటారు. నన్ను మోసం చేసిన వాళ్ళు చాలాసార్లు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. నేను చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మోసం అంటే ఏంటి? చిన్న చిన్న మోసాలు ఏం చేస్తారు? ఎంత మోసం చేయగలరు నిన్ను? ఎవడైనా ఎంత మోసం చేయగలరు చెప్పండి? పెద్ద పెద్ద మోసాలు అంటారా, అది మీరు ఛాన్స్ ఇచ్చారు అంతే. అసలు అలాంటి దుర్మార్గులతో స్నేహం ఎందుకు చేస్తాం? మామూలుగా అలాంటి వాళ్ళు మనకు ఎందుకు? మన మంచి వాళ్ళం అయితే మంచి పరిచయాలే ఉంటాయి. పెద్ద పెద్ద మోసాలకు గురయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ పెద్ద పెద్ద దుర్మార్గపు స్వభావం ఉన్నవాళ్ళే. నీ స్థాయిలోనే నీ మోసం ఉంటుంది, నువ్వు మోసపోవటం ఉంటుంది, మోసం చేయటం ఉంటుంది. అవి మనమే ఉంటాయి, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న విషయాలు. ఏదో డబ్బులకి 100 రూపాయలు అయితే 200 అయిందంటారు, 10,000 అయితే 20,000 అయిందంటారు. లేదా అప్పు తీసుకొని ఎవరో అప్పిచ్చామంటే ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందేగా. ఇప్పుడు అసలు నా దగ్గర అప్పులు తీసుకొని, నేను ఆఫీసులో నడుపుతున్నప్పుడు నా దగ్గర అప్పులు తీసుకొని, డబ్బులు తీసుకొని, వస్తువులు తీసుకొని నాకు ఇవ్వాల్సిన వాళ్ళు 100ల్లో 1000ల్లో ఉండొచ్చు. బంధువులు కానీ ఎవరైనా 1000ల్లో ఉండకపోవచ్చు, 100ల్లో ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేవాడిని. అసలు నేను ఇప్పటికే ఎవరిని తిరిగి అడగట్లా. అదేమి రూపాయలు 2 కాదు, లక్షల్లో ఉన్నోళ్ళే ఉన్నారు. అసలు అది విషయం కాదు. ఎందుకంటే నేను ఆ మనిషితో గడిపిన కాలానికి, ఆ మనిషి ద్వారా నేను పొందిన ఆనందానికి ఆ 1,00,000 2 లక్షలు పోనండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. వాళ్ళు మాకు సహాయపడ్డారు,
చక్కగా మా పిల్లలతో ఆడుకున్నారు, మా కుటుంబానికి సహాయపడ్డారు, మా వ్యాపారాల్లో మాకు పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఎవరికైనా మనం ఈ డబ్బు అప్పుగా ఇవ్వటమో, సహాయం చేయటమో, వస్తువులు ఇవ్వటమో ఏదైనా చేసామంటే వాళ్ళకి మన దగ్గరోళ్ళు అయితేనే చేస్తాం. దగ్గరోళ్ళు అంటే రక్త సంబంధికులు అయ్యి ఉండక్కర్లే, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీటిల్లో పనిచేసి మనకు సహాయపడే వాళ్ళకి చేస్తాం, తెలియనోడికి ఎలా చేస్తాం అసలు. కాబట్టి ఆ బెనిఫిట్ నేను పొందేశాను. సరదాగా జీవించటం అంటే అది తీసుకున్నారు, ఇవ్వట్లేదని నేను ఎప్పుడు అనుకోవట్లా. మీరు అసలు నాతో ఉండటం వలన అప్పటి నా కాలం హాయిగా గడిచింది, నా కుటుంబం హాయిగా నడిచింది. సింపుల్ థింగ్, జస్ట్ లైక్ ఇట్. అందుకని అది సరదా జీవితం. నన్ను మోసం చేశారనే పాయింట్ లేదు, కానీ మామూలుగా మోసం అంటాం. నాకు మోసం అనే పాయింట్ లేదు. నేను నీకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాను, నువ్వు నీకు సహాయం చేయాలనిపించేంత దగ్గరగా నాకు ఏదో ఒక రూపంలో వచ్చావు నువ్వు. కాబట్టి నేను నీ కంపెనీని, నీ సహచర్యాన్ని నేను ఆనందించాను. అది నేను, నా కుటుంబ సభ్యులు ఎవరో ఆనందించారు. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ మంది పనిచేసి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది తీసుకెళ్ళిపోయి ఉంటారు, తిరిగి ఎవరో అడగటం అప్పుగానే అడుగుతారు. మేము తిరిగి అసలు అడగం ఎవరిని. ఎందుకంటే ఏముంది, పనిచేసి పెట్టారు, ఓకే, జస్ట్ లైక్ ఇవ్వగలిగి ఉన్నాం, ఇబ్బంది లేదు. ఇలా సరదా జీవితం అంటే ఒక జ్ఞానం అర్థమైనప్పుడు, మనిషికి ఒక విలువ ఉందని నువ్వు అనుకున్నప్పుడు, ఎదుటవాడి సహచర్యంలో మనం పొందిన లాభాలు ఉన్నాయి. దానికి వెలకట్టడం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మామూలుగా వెలకట్టడాన్ని ఎలా లెక్కేస్తాం? మనిషికి మనం ఒక వ్యక్తి పనిచేస్తుంటే ఒక వ్యక్తికి గంటకే, ఇప్పుడు కూలీ పనికి వెళ్తారు, సాయంత్రంకి 700 800 ఇస్తారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోనీ 8 గంటలు చేశారనుకుంటే గంటకు 100 రూపాయలు పడింది వాళ్ళకి. ఇళ్లల్లో పనులు చేస్తారు అంటే మ్యాక్సిమం గంటకు 100 రూపాయలు అనుకోండి. అదే ఇంకొకళ్ళు ఇంకో చోట పనిచేస్తూ ఏదో ఒకటి చేస్తూ, చిన్న టిఫిన్ బండి ఏదో పెట్టుకొని, లేదు ఏదో ఒకటి సంథింగ్ చేస్తూ గంటకు 1000 సంపాదిస్తారు. ఇంకోళ్ళు గంటకు 10,000 సంపాదిస్తారు. ఇంకోళ్ళు గంటకి 1 కోటి సంపాదిస్తారు. ఇంకోళ్ళు గంటకు 10 కోట్లు సంపాదిస్తారు. ఇంకొకళ్ళు గంటకు 100 కోట్లు సంపాదిస్తారు. ఇంకొకళ్ళు గంటకి 1000 కోట్లు సంపాదిస్తారు. దానికి లెక్కే ఉంది. ఊరికనే మనం అప్పుడు బేరసారాలు అడుకొని పనిలో పెట్టుకున్నాం కాబట్టి అలా అనుకున్నాం అంతే. కానీ మనిషి విలువైన వాడని నీకు తెలిసే జ్ఞానం తెలిసినప్పుడు వీళ్ళందరూ ఉండటం వల్లనే అసలు నేను బతుకుతున్నాను. నేను సరదాగా బతకటం అంటే అది. అలాంటి మోసపోమని నేను చెప్పట్లా. ఒకవేళ ఎప్పుడైనా అలా జీవితాల్లో జరగచ్చు. ఎందుకంటే దగ్గర సంబంధ బాంధవ్యాలు ఏదో అవసరాలు ఉంటాయి, అడుగుతారు, ఇవ్వటం పుచ్చుకోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవ్వగలిగిన స్థితిలోనే ఇస్తాం కనుక. మోసపోయాలంటే అసలు ఎప్పుడు చేసుకోబాకండి, సరదాగా ఉండండి అంతే. ఇది సరదా జీవితం. ఎందుకంటే సృష్టిలో మన చుట్టూ మనుషులు లేకపోతే మనం జీవించడం కుదరదు. మన ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నా మన చుట్టూ 100,000 1,000,000 లక్షల ఇళ్ళు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. చిన్నవి అయితే గ్రామాలు, పెద్దవి అయితే పట్టణాలు, ఇంకా పెద్ద అయితే మహానగరాలు. కాబట్టి అన్నిళ్ల మధ్యలో ఒక ఇల్లు మంది ఉంది కాబట్టి హాయిగా ఉన్నాం. మొత్తం ప్రపంచం అంతా పోనీ నా కుటుంబం ఉంటుంది, నా ఇల్లు ఉంటుంది, నా వాళ్ళు అందరూ ఉంటారు. ప్రపంచ సంపదలన్నీ నాకు ఇచ్చేశారు, అనుభవించామన్నారు. నేను, నా పిల్లలు, నా భార్య, మేము 4 ఉన్నాం. ఇంకా అసలు భూమి మీద మనుషులే లేరు. లేదా 1,00,000 ఎకరాల్లో అలా మాకు ఇచ్చేసి వదిలేశారు, మమ్మల్ని 4 బతికేమన్నారు. అలా ఒకసారి ఊహించుకోండి, మీరు బతకగలరు? మీ చుట్టూ ఇళ్ళేమి లేవు, అసలు చుట్టూ ఎక్కడ మీకు మనుషులే కనపడరు. మీకు జంతువులు అవన్నీ ఇంకా మిగిలిన మామూలుగానే తగులుతాయి, మనుషులు కనపడరు. 1,00,000 ఎకరాల్లో 2,00,000 ఎకరాల్లో మీకు ఇల్లు ఇచ్చి ఇదంతా మీదే అని వదిలేశారు. మీకు అన్ని సంపదలు ఉన్నాయి. కావాలంటే మీ కుటుంబ సభ్యులకు కూడా మహిమలు మాయలు అద్భుతాలు ఉన్నాయి. మీరు జబ్బులు తగ్గించేసుకోవచ్చు, గాలిలో ఎగరవచ్చు, మీ ఇష్టం. మహిమలు ఎలా వాడుకుంటే అలా వాడుకోవచ్చు. ఎందుకంటే అసలు మహిమలు ప్రధానం కదా. మన మతాలు, మన జీవితాలు, మన దేవుళ్ళు, మన దేవతలు. లేకపోతే వాళ్ళు ఎందుకు మనకు అసలు రక్షణ? మహిమలు అద్భుతాలు ఎందుకంటే రక్షణ. ఈ గురువుల బ్యాచీలు, ఈ దేవుళ్ళ బ్యాచీలు, దేవతల బ్యాచీలు, ఈ మతాల బ్యాచీల్లో మోసపూరిత బ్యాచీలు చెబుతున్నాం. మంచోళ్ళ గురించి కాదు. మంచోళ్ళకి అసలు ఎప్పుడు ఏది వర్తించదు. ఆ మంచోళ్ళు చెప్పబట్టే నేను కూడా కొంచెం నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చా. నేనేమో ఆకాశం నుంచి ఊడిపడలా, మంచోళ్ళు చెప్పిన జ్ఞానాన్ని విన్నా అంతే. నేను చెబుతుంది వాచా వేదాంతం. కాబట్టి ఇది అర్థమైన వాళ్ళు సరదాగా జీవిస్తారు. ఇది సరదా జీవితం. సమర్పణ జీవితం అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, దేవతను నమ్ముతావో, మతాన్ని నమ్ముతావో, మార్గాన్ని నమ్ముతావో, లేదా అనంత ఆత్మశక్తిని నమ్ముతావో, నేను ఆత్మశక్తి స్వరూపుణ్ణి అనుకుంటావో, స్వరూపురాలని అనుకుంటావో, ఏదో ఒక నమ్మకం ఉంటుందిగా. ఆ నమ్మకాన్ని పరిమితంగా చేయబాక. అంటే
అంటే నేను దేవుడికి అంకితం అయిపోయాను, సమర్పణ జీవితం అంటే అంకితం అయిపోయాను అనుకున్నా బాగుంది. కానీ ఈ దేవుడికే అంకితం అయ్యాను, ఈ మతానికి అంకితం అయ్యాను అని వేరే దాంట్ మీద ద్వేషం పెంచుకోబాగా. దేవుడు అనే కాన్సెప్ట్ మొత్తం సృష్టికి వర్తిస్తుంది అనేటువంటి విశాల భావం కలిగి ఉండు. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకో, నీదే మతమైనా కానీ నువ్వు నమ్మిన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడి యొక్క స్వరూపములే మొత్తం. ఊరినే ఎవరికాళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతే. నేను ఇక్కడ ఈ దేవుడు అంటున్నాను, వాళ్ళు అక్కడ ఆ దేవుడు అన్నారు. అలా పెట్టుకో. మొత్తం ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఒకటే అనుకో. నీకు అనంత ఆత్మశక్తి అర్థం కాకపోతే ఒకవేళ దేవుడికి ఉండే అలా దేవుడు సమర్పణ జీవితం అయినప్పుడు మొత్తం జీవితంలో జరిగాయన్నీ దేవుడితోనే జరుగుతున్నాయి. అది మంచి అయినా చెడు అయినా మన జీవితమే కదా, మొత్తం సృష్టి విశ్వం అంతా. అప్పుడు సమర్పణ జీవితం యథావిధంగా జీవితంలో వచ్చిన వాటిని స్వీకరించి అంగీకరించి దేవుడిచ్చిన శక్తియుక్తులతో హాయిగా బతికేయటం సమర్పణ జీవితం. నువ్వు కష్టం ఇచ్చావా, ఓకే భగవంతుడా నమస్కారం. నువ్వు సుఖం ఇచ్చావా, ఓహో సూపర్ భగవంతుడా నమస్కారం. సుఖ దుఃఖ సమభావన. లేదు అనంత ఆత్మశక్తి అంటావా, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, నేను ఆత్మశక్తి స్వరూపుడునే. శరీరపరంగా ఇలా జీవిస్తున్నాను కాబట్టి శరీరపరంగా పెద్ద విశేషమే ఉంది. ఇది చనిపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, నేను శాశ్వతంగా శక్తిగా ఉంటాను కనుక అప్పుడు కూడా సమర్పణ జీవితం. లేదా దేవుణ్ణి నమ్మి సమర్పణ జీవితం. అది సమర్పణలో నీకు మళ్ళీ ప్రాబ్లం ఉంది. నువ్వు ఒకే దేవుడికి ఒకే మతానికి కాదు, నీకు చుట్టూ ఉన్న మతాలు చుట్టూ ఉన్న దేవుళ్ళు అందరూ కూడా నా దేవుళ్ళు అంటే వాళ్ళే నేను అనుకుంటున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే కొత్త మతాల పేర్లు పెట్టుకున్నారు, కొత్త దేవుళ్ళు పెట్టుకున్నారు. కానీ దైవశక్తి ఒకటే. నేను ఆ శక్తిని ఈ దేవుడి రూపంలో ఎలా పూజించుకుంటున్నా వాళ్ళందరూ ఎలా పూజించుకుంటున్నారనే విశాల భావం, విరోధ భావం లేని చోట సమర్పణ వస్తుంది. లేదంటే అక్కడ కూడా ఘర్షణ వస్తుంది. మళ్ళీ నువ్వు పరిమిత మతంతో, పరిమిత గురువుతో, పరిమిత దేవుడితో ఇదే సత్యం మిగిలిన కాదు అనే భావనలోకి వెళ్తే అది ఘర్షణలోకి వెళ్తుంది. మొదటి దాంట్లోకి వెళ్తుంది ఘర్షణ, నేనులో దూరిపోయింది. సమర్పణ జీవితం అంటే విశాలత్వం. ఇదంతా సృష్టి నడకలో సాగిపోతుంది. దాన్ని దైవశక్తి అనుకుంటున్నాం, దేవుడు అనుకుంటున్నాం, దేవత అనుకుంటున్నాం. అంతే సమర్పణ జీవితం. మీరు ఇచ్చిన జీవితాన్ని హాయిగా మీకే సమర్పించి ఏదొస్తే తీసుకుంటూ వెళ్ళిపోతున్నా సమర్పణ జీవితం. కాదంటావా అనంత ఆత్మశక్తి అంటావా, పోనీ శక్తి అంతా ఒకటే. శక్తి సృష్టిగా అనేకంగా ఉంది. అప్పుడు కూడా నేను ఈ సృష్టిలో ఈ శరీరంతో ఎలా సాగాలో జీవితం అలా నడుస్తూ ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి శక్తియుక్తులు, తెలివి, ప్రజ్ఞ శరీరం ఏది ఉందో దాంతో అలా సాగుతూ ఉంటుంది సమర్పణ జీవితం. ఏం దొరికింది ఏం దొరకలేదు, ఇంకా గొడవ లేదు, ఘర్షణ లేదు. ఎందుకంటే అదంతా భగవత్ శక్తి చేత, ఆత్మశక్తి చేత, లేదా నేను నమ్మిన దేవుడి చేత. మళ్ళీ దేవుడు అంటే విశాల భావమే చెబుతున్నా. పరిమితమైతే అది ఘర్షణలోకి వెళ్ళిపోద్ది. ఇది సమర్పణ జీవితం. ఇలా కూడా జీవించవచ్చు. సమర్పణ జీవితంలో అయినా మీరు ఆనందాన్ని పొందుతారు, కానీ అక్కడ విశాల భావం కావాలి. మొత్తం దైవశక్తి ఒకటే, లేదా ఆత్మశక్తి ఒకటే, సృష్టి శక్తి ఒకటే, విశ్వశక్తి ఒకటే. లేదు సరదాగా జీవించిన, అసలు ఆధ్యాత్మికతతో సంబంధం లేదు, సరదాగా జీవించుకుంటూ వెళ్ళిపోయినా హ్యాపీగా ఉంటుంది. దేన్ని గట్టిగా పట్టుకోబాకండి, కొన్నాళ్ళు ఉంటాం అంతే. ఇక్కడ ఫిక్స్డ్ మరణం, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అది అర్థమైన సరదాగా జీవించేయండి. నో సీరియస్నెస్. పరీక్షలు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా. నేను అసలు మా ఇంట్లో మా పిల్లల్ని ఎప్పుడు చదవండి పాస్ అవ్వండి అని ఎప్పుడు చెప్పలే. అసలు చెప్పను కూడా. నేను ఒకటి చెబుతాను వాళ్ళకి, మీరు ముఖ్యం, మీరు నాకు ముఖ్యం, నా పిల్లలు కాబట్టి. మీరు ఎలా చదివినా పర్వాలేదు, మీరు ఎలా చదివినా పర్వాలేదు. ఒత్తిడి పెట్టుకోబాకండి, మీరు ముఖ్యం. చూద్దాం జీవితం ఎటు తీసుకెళ్తాడు. ఏమి కుదరకపోతే ఏదో ఒకటి చేసుకుందాం, అందరూ బతుకుతున్నారు, బొలిదారులు ఉన్నాయని చెబుతా. అలాగే నేను ఏదన్నా ఒక కారు కొన్నా, మా కారుకి ఇప్పుడు కాదు నేను చెబుతున్నంత పాత జమానాలో, ఇప్పుడు అంతా జమానా మారిపోయింది, మౌన జీవితం. బిజినెస్లో చేస్తున్నప్పుడు కార్లు ఉండేవి. కారు డ్రైవర్లకు చెప్పేవాడిని, మన కారు పాడైపోయినా పర్వాలేదు, మన కారుకి దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ రోడ్డు మీద ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి మీరు ఉరుకులు పరుగుల మీద వెళ్ళబాకండి, స్లోగా వెళ్ళండి, ఏం పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. తప్పనిసరి అయితే మన కారుకే దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ మనిషికి మాత్రం ఏమవ్వకూడదు అక్కడ. అలా అయితే నా కారు మీద డ్రైవర్లుగా చేయండి, నా చేయబాకండి అని చెప్పాను. సరదా జీవితం అంతే ఉంది. కారు కొనుక్కునే అంత డబ్బులు ఉన్నాయి, అప్పుడు కొనుక్కున్నా. ఇప్పుడు కొనుక్కునే డబ్బుల్లో హ్యాపీగా ఉన్నా. సరదా జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, తక్కువ ఎక్కువ పోల్చుకోద్దు. అది ఏది ఉంటే దాంతో సరదాగా ఉండటమే.
ఎందుకంటే ఈ సరదా జీవితం అంతా ముగిసిపోద్ది. దీనికి అసలు దేవుడు అక్కర్లా, దేవత అక్కర్లా, మతం అక్కర్లా, మార్గం అక్కర్లా, ఆత్మశక్తి అక్కర్లా, ఆత్మజ్ఞానం అక్కర్లా. జస్ట్ అర్థం చేసుకొని సరదాగా బతుకుపోయి నీ వాళ్ళతో ఎంజాయ్ చేయి. జీవిత భాగస్వామి ఎవరో ఒకళ్ళు ఉంటారు, కౌరులు చెప్పుకోండి, ఏముంది, సరదా కౌరులు చెప్పుకోండి. డబ్బులు కావాలి కౌరులు చెప్పుకోవడానికి. సుఖాలన్నీ శరీరంలోనే ఉన్నాయి, సుఖం శరీరంలో ఉంది. అలా నీ పిల్లల్ని ఎంజాయ్ చేయి. ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకు హ్యాపీగా బతికే. ఓ దీర్ఘాలోచనలు చేయబాక అసలు. ఎందుకంటే అందరం మరణానికి వెళ్తాం ఏం చేసినా. అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి మీరు ఆనందంగా ఉండాలి అంటే నేనులోంచి బయలుదేరి ఆ నేనుతోనే మొత్తం కొలతలు కొలుచుకుంటే ఘర్షణ, ఆనందం రాదు. సరదాగా జీవించేవాడు తన నేను ఉంటుంది, అందరి నేనులో ఉంటాయి, అన్ని నాలాంటి నేనులే, అన్ని నేనులతో కలిసిపోతా ఉంటాడు. నీళ్ళల్లో నీళ్లు కలిసిపోయినట్టు, పాలల్లో పాలు కలిసిపోయినట్టు, నూనెలో నూనె కలిసిపోయినట్టు, నెయ్యిలో నెయ్యి కలిసిపోయినట్టు. అంటే సుజాతి, విజాతి ఉండదు అక్కడ. కానీ నేనులోంచి బయలుదేరేదంతా విజాతి, సుజాతి కాదు. విభేదం, విరోధం. సమర్పణతో ఉన్నారనుకోండి, అసలు ఎవరు ఎలా ఉంటే ఇదంతా దైవ నిర్ణయం. నువ్వు నమ్మే దేవుడో, ఎవరు నమ్మడో, సృష్టి శక్తో, విశ్వశక్తో, ప్రకృతి శక్తో, దైవశక్తో, దేవుడో, దేవతో, లేదా ఆనంద ఆత్మశక్తో, అది నడిపేదానికి ఇంకా నేను చేసేది ఏముంది? సమర్పణ. నువ్వేమిస్తే అది పుచ్చుకున్నా. జస్ట్ లైక్ ఇట్. ఆనందానికి ఇవే దారులు. ఇలాగే ఉండాలి. ఆనందానికి ఇవే దారులు. అంటే గురునానక్ అనేటువంటి మహానుభావుడు ఒక ఆయన చిన్నతనంలోనే, ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు, అంటే ఒక 20 సంవత్సరాల ఆ వయసులో ఉన్నప్పుడు, ఆయనకు అప్పటికే తాత్వికత బాగా ఉంది. ఆయన కనపడలే ఎక్కడ. ఆయన ఏవో గీతాలు అవి పాడుకుంటా తాత్వికత తిరుగుతూ ఉండేవారు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుగుతున్నారు, పిల్లోడు కనపడలేదు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఏమైపోయాడని. అందరూ ఎదుగుతున్నారు, ఎక్కడ కనపడలేదు. తర్వాత ఎవరో బాగా ఎదుగుతా కొంతమంది ఏదో పొలం పనులు చేసుకొస్తున్న వాళ్ళు వస్తుంటే వాళ్ళని అడిగారు, మా అబ్బాయి కనపడ్డాడని. చిన్న చిన్న గ్రామాల్లో జనరల్గా అందరూ పరిచయం ఉంటారు. అందులో గురునానక్ స్పెషల్ క్యారెక్టర్. ఆయన కొంచెం చిన్నప్పటి నుంచి తాత్వికతతో ఉన్నాడు, దైవీ మార్గంతో. అందుకని ఆయన అందరికీ తెలుసు. ఎవరు చెప్పారు, అదేంటి మీ అబ్బాయి ఉన్నాడు అక్కడ, మేము పొలం పనులు చేసుకుంటూ రిటర్న్ వస్తూ చూసాము, శ్మశానంలో కూర్చొని ఉన్నాడు. అక్కడ కూర్చొని తత్వగీతాలు పాడుకుంటున్నాడు ఆయన శ్మశానంలో. మొత్తం అందరూ పరిగెత్తారు అక్కడికి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఇదేంటి ఆశ్చర్యపోతారు, శ్మశానంలో కూర్చోవడం. మన శ్మశానం భయం కదా మనకి అసలు. ఆయన అక్కడ ఆనందంగా కూర్చొని సమాధుల దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు వెళ్ళి ఇదేంటారు ఇక్కడ కూర్చున్నాం అన్నారు. చుట్టూ కొంచెం తెలిసిన వాళ్ళు పరిచయస్తులు కూడా వచ్చారు, ఏదో చూద్దాం అసలు ఏంటని ఒక వింతలాగా. కుటుంబ సభ్యులేం పాపం బాధపడతా అడిగారు, ఏంటి ఇక్కడ ఉన్నామని. ఆ చివరికి ఎక్కడికే రావాలిగా అన్నాడు ఆయన. అందుకని నేను ముందే వచ్చేసాను అన్నాడు. ముందే వచ్చేసానని మనం చివరికి శవాలయ్యి వెళ్తాం. చివరికి ఎక్కడికే రావాలన్నప్పుడు మనందరం శవాల రూపంలో వెళ్తాం. ఎవరో తీసుకెళ్తారు, మనం వెళ్ళలేం. ఆయన నేను ముందే వచ్చేసాను అన్నాడు. అక్కడ ఎంత తాత్వికత ఉందో అర్థం చేసుకోండి. ఏ ప్రదేశాన్ని ఆయన మనసు ముందు అంగీకరించేసింది, జీవితం శిథిలమైపోద్ది, ఇందులో సత్యం మిగిలిపోద్దని. ఎప్పుడు ఆయన చిన్నతనంలోనే సత్యాన్ని అంగీకరించడం వాడికి చాలా ఆనందంగా ఉంటాడు. అందుకని శ్మశానం భయం కదా ఆయనకి, ఆనందంగా పాటలు పాడుకుంటున్నాడు కూర్చొని. అందుకే ఆయన పేరు మీద ఒక సిక్కు మతం స్థాపించబడింది. అలాంటి తాత్విక చింతన, సత్యదృష్టి కలిగిన వాళ్ళే అద్భుతమైన ప్రబోధాలు చేస్తారు. తర్వాత వాళ్ళని అనుసరించే వాళ్ళు మతాలు పెట్టుకుంటారు వాళ్ళ పేరు మీద. ఎందుకంటే మతం ఆయన పెట్టలేదు, యేసుక్రీస్తు మతం పెట్టలేదు. ఆయన పేరు మీద ఆయన అనుచరులు మతం పెట్టుకున్నారు. బుద్ధుడు అసలు ఏ మతం పెట్టలేదు, పెట్టొద్దని చెప్పాడు. బుద్ధుడు అసలు నన్ను ఎవరో పూజించొద్దు, అనుసరించొద్దు అని చెప్పాడు. అసలు మీరు అనవసరంగా ఈ విగ్రహాలు పెట్టి చేయబాకండి, ఆరాధన కూడా చేయబాకండి. ఆ బుద్ధుడు ధ్యానం నేర్పాడు. మీ హృదయంలోకి మీరు వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు పరిశీలించుకు చూడండి, గమనించుకోండి, మార్చుకోండి అన్నాడు. కానీ బుద్ధుడిది మతం అయిపోయింది. ఆ అనుచరులు పాపం అంత చేయలేరు, వాళ్ళంత లోతు ఉండదు. అందుకని అలా ఏర్పడినాయి మతాలని. మీ లోతుల్లోకి మీరు వెళ్ళిపోతే మీకు మతంతో, దేవుడితో, దైవంతో, మార్గంతో, వీటితో పని లేదు. మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. ఆనందం మీ లోతుల్లో ఉంది, మీ హృదయంలో ఉంది. ట్రై చేసి చూడండి. ఇంకా ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్లో క్లుప్తంగా కొంతవరకే ఒక అరగంట లోపల చెప్పి ముగిద్దాం అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను.
అందుకని ఈ శీర్షికని ఇక్కడికి ఆపేస్తున్నాను. 2 ఛానల్స్ నడుస్తూ ఉంటాయి, ఒకటి ఆధ్యాత్మిక చదువు, ఇంకోటి డివైన్ ప్లానెట్. అందులో అన్ని పెద్ద పెద్ద శీర్షికలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ 2-3 గంటల అనర్గళంగా చెప్పుకోవచ్చు బోల్డ్ ఉదాహరణలతో. కానీ కొంతమంది అంత సమయం వెచ్చించలేకపోతున్నాం, తక్కువలో చెప్పమని అడుగుతున్నారు. సరే, వాళ్ళకు కూడా ఉపయోగపడేలా చెబుదాం ఏం పోయిందని ఈ ఛానల్ మొదలు పెట్టాను. ఇది వీలైనంత తక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆధ్యాత్మికత చదువు, ఆత్మజ్ఞానము చదువుని తక్కువగా సూక్ష్మంలో మోక్షంలో చెప్పుకోవడం కుదరదు. మహిమలు మాయములు అద్భుతాలు వాళ్ళు అవి చెబుతారు. అయినట్టు మనం ఇలా కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ ప్రయత్నిద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.